ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి గౌరవ లూర్దమ్మ రిటైర్డ్ టీచర్, సెయింట్ మేరీస్ ఎలిమెంటరీ స్కూల్ జ్ఞాపకార్థము వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గవర జోజిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజ బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. నల్గొండ మేత్రాసనము, మరియరాణి కెథిడ్రల్ విచారణ, తానుగుండ్ల పౌలీనమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తానుగుండ్ల సురేష్ రెడ్డి, శైలజ, తానుగుండ్ల సతీష్ రెడ్డి, వినీష, గాలి బాలశివరెడ్డి, అనిత, పెంటారెడ్డి అజయ్ రెడ్డి, అరుణ, అన్విత శౌరి, మహత్తం రెడ్డి, షస్విన్ తత్వర్లకు దైవజ్ఞానము, బంగారు భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన తానుగుండ్ల శౌరెడ్డి, సిస్టర్ గోప్ ఎలీజా ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎన్నికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురులను ప్రకటనకు వచ్చటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము, ఆర్సీపురం విచారణ, జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసఫ్ జేవియర్ పీటర్, ఆంథోనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఎంజలీనా, సాంబ శివ, సాంబా అరుష్, సాంబా అర్నవ్, ఆలెన్ పీటర్, అద్వాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కృతజ్ఞత పూజ జీసస్ తిరుదయం పేరిట సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము, గుంతకల్ విచారణ, ఐజే శౌరీలు, ఐజే రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని ఆరోగ్యమాతకు స్తోత్రంగా కృతజ్ఞతా పూజ బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, బుచ్చిరాజు పాలెం విచారణ, అనుపూజ రాజు, వేలాంగని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము, సనత్ నగర్ విచారణ, కీర్తిశేషులు ఏరువ మేరీ, పరిణిత గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ ఏరువ ఆనందయ్య కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనము, తిరుపతి విచారణ, సతీష్ నంద, షర్మిల మారి, భాను శ్రీకరనంద, సుమంతానంద కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞతా పూజ బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ పూజ బలిలో భక్తియుతంగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నామమున ప్రజలు మిమ్ము అవమానించి హింసించి నిందారోపణ గావించినప్పుడు మీరు మహానందపడుడు, ఏలయనా మీ పితరులను సైతము వారు అట్లే చేసిరి. కావున పరలోకమున మీకు గొప్ప బహుమానము, మహా ఆనందపడుడు అని క్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనములో. శిష్యులు సభాముఖమున ఉన్నప్పుడు వారిని చంపటానికి ప్రయత్నం చేశారు. మరి వారిని హింసించిన, వారిని అవమానించిన వారు సంతోషంతో బయటకు వచ్చి క్రీస్తు నామాన క్రీస్తు సందేశాన్ని వాళ్ళు దేవాలయంలో ప్రతి ఇంటిలో గుమకూడి బోధిస్తూ ఉన్నారు. దేనికి భయపడలేదు. వారి వలె ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా క్రీస్తు నామాన ఆ యొక్క శుభవార్తను, దైవరాజ్యాన్ని మన జీవితాలలో
మన కుటుంబాలలో నిర్మించటానికి మనము కూడా భయపడవలదు, వెనుకంజ వేయవలదు. ఏలైనా అపోస్తలకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటారు. ఈ యొక్క దీవెనను మనకి, మన కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన తప్పిదాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను చిత్తశుద్ధితో కొలుచువారికి ఆశాకిరణమును, జీవితపు వెలుగు అయిన నీవు మా ప్రార్థనను ఆలకింపుము. మేము నీకు యోగ్యమైన విధముగా పూజలను సమర్పించినట్లు మా హృదయములను సిద్ధపరచము. మేము బాధ్యతాయుతముగా నీకు స్తుతులను చెల్లిస్తూ అర్హతను మాకు దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషంతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. మొదటి పఠనము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 34వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడివాడును, గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటికి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలగుడు. కొంతకాలం క్రిందట తెయోదాసు అనువాడొకడు కనబడి తాను గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. అతడు తరువాత చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలంలో యూదా అను పేరు గల గలిలేయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములలో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారికి ఇష్టమునకు వదిలేయుడు. ఏలయనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిచి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు
మెస్సయా అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 6 వచనములు 1 నుంచి 15 వరకు. ఆ కాలములో యేసు తిబేరియా అనెడు గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యుద్ధకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహారము పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలయనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించి 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన మురుక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవ్వల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసును చూసి ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నిస్సహాయులైన, బాధలతో కురుంగుతూ కాపరిలేని గొర్రెల్లా చెదరిపోయిన గొర్రెలను ప్రజలను చూసి ఆ కరుణామయిని హృదయము కడుపు కరిగిపోయింది. అందుకే క్రీస్తు ప్రభు చెంతకు వచ్చిన ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచారు. బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి
ఊరటను ప్రసాదించారు. అశాంతిగా ఉన్న వారికి శాంతిని ఆయన ఇచ్చారు. అందుకే ప్రభు వాక్యాన్ని, సందేశాన్ని వినాలని ప్రజలలో ఆ ఆసక్తి, ఆతురత అనేది ఉన్నది. కాబట్టి ఆ ప్రభువుని చూడటానికి, ఆ సందేశాన్ని ఆలకించటానికి 5,000 మంది కంటే ఎక్కువగా వచ్చారు. మత్తయి సువార్తలో మనము చదువుతూ ఉన్నాము పదే పదే. ఏమిటంటే 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ప్రసాదించదను. నా కాడిని ఎత్తుకొనండి, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడి, మీ యందు మీ ఆత్మలకు విశ్రాంతి కలుగును. అందుకే జనులు తండోపతండాలుగా ఆ ప్రభు చెంతకు వచ్చారు. మరి వారు ప్రభు వాక్యాన్ని వినటానికి, స్వస్థత పొందటానికి, ప్రభుతో ఉండటానికి చూపించిన శ్రద్ధ వారు ఆహారం పైన చూపెట్టలేదు. అది మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం కానీ అన్నీ మర్చిపోయి మాకు కావలసింది ప్రభువే అని వచ్చారు. మరి వారి అవసరాలను ప్రభువు గుర్తించి, మీరు వీరికి ఏమైనా ఇవ్వగలరా అనే శిష్యులను అడిగారు. అప్పుడు ఫిలిప్ గారు 200 దీనారాలు వీరికి అవసరం ఉంటాయని చెప్పారు. మరి ఆంద్రూ వెళ్ళి ఒక బాలుని తీసుకొచ్చి, ఈ బాలుని వద్ద 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని ప్రభువునకు సమర్పించారు. ప్రభు వాటిని తీసుకున్నారు. అందుకే మనము 2వ కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్నాము. కొద్దిగా విత్తువాడు కొంచెం పంటనే కోస్తాడు, అధికంగా విత్తువాడు అధిక పంటను కోస్తారు. కావున మీరు ఓపికతోని మరియు సంతోషముతోని దానము చేయాలి. అందుకే ప్రభు సంతోషముతో దానము చేయి వారిని ప్రేమించును అని సెలవిస్తున్నారు. మరి ఆ చిన్న బాలుడు త్యాగం చేశాడు. తన కోసమై తెచ్చుకున్న ఆ 2 చేపలు 5 రొట్టెల్ని త్యాగం చేసి ప్రభువునకు సమర్పిస్తే అవి 5,000 మందికి సరిపోయింది, ఇంకా మిగిలాయి. అదేవిధంగా ఆది క్రైస్తవులు కూడా తమ సొంత పొలాలను కానీ, ఆస్తులను కానీ అమ్మి ఇతరులతో పంచుకున్నారు. మరి ఆ సంఘములో ఏ లోటు ఎవరికి జరగలేదు. మరి విధవరాలు లూకా శుభవార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాము. 2 కాసులను మాత్రమే అందులో వేస్తే క్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, ఈమె అందరికంటే ఎక్కువగా దానం చేసింది అని. మరి ఈ విషయాన్నే మనము చదువుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు ఇతరులకు వసగుడు, మీకును ఇవ్వబడును. మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు, మీకు వసగబడేటప్పుడు అది అదిమి కుదించి పొర్లిపోయి నిండు కొలతతో మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతను మీకు కూడా ఇవ్వబడుతుంది అని సెలవిచ్చారు. కావున మనమందరం కూడా మన దగ్గర ఉన్న, అది డబ్బు కావచ్చు, ఇతర ఏ వస్తువులైనా కావచ్చు, మాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరుల కోసం ప్రభువునకు సమర్పించండి. ప్రభు వాటిని చేకొని ఎంతోమందికి ఆయన స్వస్థతను చేకూరుస్తారు, వారికి శాంతి సమాధానాలు చేకూరుస్తారు, వారికి ఏది కావాలో దానిని ప్రసాదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ కొన్నిసార్లు మనము స్వార్థంతో జీవిస్తూ ఉంటాము. మనము ఆ స్వార్థంలోనే మునిగిపోతూ ఉంటాము. ఆ బాలుని వలె సమస్తాన్ని ప్రభువునకు సమర్పిస్తే ఆ ప్రభు మనల్ని, మరి కుటుంబ సభ్యుల్ని, ఇతరుల్ని అందరినీ కూడా దీవించి కాచి కాపాడుతారు. మరి ప్రభు ఆ చేపల్ని రొట్టెల్ని తీసుకొని ఆశీర్వదించి కృతజ్ఞత తెలిపి వారికి పంచి ఇచ్చారు. అందరూ సంతృప్తిగా భుజించారు. మరి అదే విషయాన్ని ప్రతి కుటుంబము, తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి.
ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత కూడా ధన్యవాదాలు తెలపాలి. మరియు దేవుని ఆశీస్సులను మీరు కూడా కోరుకోవాలి. మీ పిల్లలకు కూడా ఇవే అలవాట్లను నేర్పితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అక్కడ చేసిన అద్భుతాన్ని మీకు మీ కుటుంబాలలో చేస్తారు. మరి క్రీస్తు ప్రభు అంటున్నారు, మత్తయి శుభవార్త మనము మళ్ళా జాన్ రాసిన లేఖలో కూడా ప్రభు తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయం 28వ వచనం ప్రకారము, అశాశ్వతమైన భోజనానికి మీరు ప్రయాసపడొద్దు, శ్రమ పడవద్దు. శాశ్వతమైన భోజనం కోసము మీరు శ్రమించండి, అది మనిషి కుమారుడు మీకు ప్రసాదిస్తారు అని. అప్పుడు ప్రజలు అన్నారు, మాకు మోసే ఎడారిలో మన్నాను దయచేశారు అని. ప్రభు సెలవిచ్చారు, ఆ మన్నా భోజనాన్ని భుజించి వాళ్ళు మరణించారు. కానీ పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారాన్ని భుజించిన వారు మరణించరు. దేవుడు ఆహారాన్ని ఈ లోకానికి జీవంగా ఇస్తారనగానే, అయ్యా మాకు ఆ ఆహారాన్ని దయచేయమని అడిగారు. అప్పుడు ప్రభు అన్నారు, నేనే జీవాహారమును, నా యుద్ధకు వచ్చువాడు ఎప్పటికీ అతడు ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎప్పటికీ ఆయన దప్పిక కొనరు అని సెలవిచ్చారు. మరి అదేవిధంగా యోహాను రాసిన 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు సెలవిచ్చారు, ఈ నీటిని తాగిన వారు మరలా దప్పికకుంటారు, నేను ఇచ్చు నీటిని తాగిన వారు ఎప్పటికీ దప్పిక కొనరు. ఏలైనా నిత్య జీవానికై ఊరెడు నీటి బుగ్గ వలె అది విశ్వసించువాని హృదయములో ఊరును అని. అప్పుడు ఆమె అన్నది, అయ్యా ఆ నీటిని నాకు ప్రసాదించము, నేను దప్పిక కొనకుండా ఉండుటకు మరియు ఈ బావి దగ్గరికి రాకుండా ఉండుటకు దానిని దయచేయము అని ప్రభువుని విన్నవించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనందరికీ ఆ జీవాహారాన్ని మరియు ఆ యొక్క నీటిని, నిత్య జీవాన్నిచ్చే నీటిని మనకి పూజా బలిలో తన శరీర రక్తాల ద్వారా దివ్యస ప్రసాదం ద్వారా ప్రసాదిస్తూ ఉన్నారు. మరి మనము భక్తితో, విశ్వాసముతో, మర్యాదతో, గౌరవంతో ఆ దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలాగైనా ప్రభు సమస్తాన్ని మన కొరకు ప్రాణాన్ని అర్పించారు, త్యాగం చేశారు. ఈ గొప్ప దివ్యస ప్రసాదాన్ని, తన శరీర రక్తాలను, ఆత్మను, దైవత్వాన్ని మనము స్వీకరిస్తున్నాము. మరి భక్తి మర్యాదలతో స్వీకరించాలంటున్నారు. ఏలైనా ప్రభు సెలవిచ్చారు, ఆ మిగిలిన వాటిని 12 గంపలకు ఎత్తారు శిష్యులు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఎడల మనమందరం కూడా చూపవలసిన భక్తి మర్యాద ఇవన్నీ సప్రసాదంలో కావచ్చు, మనము సప్రసాద ఆశీర్వాదంలో కావచ్చు, మనము దైవ సన్నిధిలో ఉన్నప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు ఎడల మనము చూపెట్టాలి. క్రీస్తు ప్రభు మన కోసం ప్రాణత్యాగం చేశారు కాబట్టి మనము కూడా ఆ చిన్న బాలుని వలె ఇతరుల కోసము త్యాగం చేస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతారు. కావున ఈ పూజ బలిలో భక్తితో ఆ ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించి దీవించమని వేడుకుందాము.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, నీ కుటుంబం తీసుకుని వచ్చిన అర్పణను దయతో అంగీకరించుము. వారు పొందిన బాప్తిస్మ వరము నీ సంరక్షణ క్రింద కాచుకొనుచు నీ వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులనట్లు దయను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట యుక్తము న్యాయము. మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అరుగులగుచున్నారు. అతనిని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తిమంతులైన పరలోక వాసులు దూతల దళములన్నీ నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు పాత్రలుగా చేసేందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను
గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా పాపములను చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని తెజమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ సదా కాపాడుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షించబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని తిరుహృదయములో